నమః శ్రీ మహాగణాధిపతి నమః శ్రీ సరస్వతి నమః. భక్తులారా, వాల్మీకి మనిషి రచన శ్రీమద్ రామాయణం యథాతథంగా చెప్పుకున్నాం. ఇందులో భాగంగా నేటి వరకు బాల అయోధ్యారణ్య కిష్కింధ సుందర యుద్ధకాండలు పూర్తి చేసి ఉత్తరకాండలోని 21 సర్గలు పూర్తి చేసి 22వ అధ్యాయంలో 44వ శ్లోకం వరకు చెప్పుకున్నాం. ఈరోజు 45 నుండి కొనసాగించే ముందు వాల్మీకి మనిషిని ప్రార్థన చేసుకుందాం. పూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖం వందే వాల్మీకి కోకిలం. సమర్థ గురు సాయినాథ్ మహారాజ్ की जय. यदि हस्मिन् निपतितेन म्रियेतैष राक्षसः म्रियते वा दशग्रीवस्ताद् तदा తదాప్యుభయతో అనృతం. మృత్యు అంటున్నాడు, నీ దండం పడిన తర్వాత ఈ రావణుడు మరణించినా మరణించకపోయినా కూడా మృత్యువు కాదు. ఎవరంటున్నాడు? బ్రహ్మ ప్రత్యక్షమయ్యాడు కదా. నీ దండం పడిన పిమ్మట ఈ రావణుడు మరణించినా మరణించకపోయినా కూడా 2 విధాలా నా మాట అసత్యం అవుతుందయ్యా. మరణించినా మరణించకపోయినా 2 విధాలా అసత్యం అవుతుంది. ఎందుకు? తన్నివర్తయ లంకే స్యాద్ దండమేతం సముజ్యతం సత్యం చ మాం గురుష్వాజ్య లోకాం స్తోం యజ్ఞవేక్షసి. ఎందుకంటే ఎవడు ఎదిరించలేడని కదా ఇచ్చింది వరం. కాబట్టి 2 విధాల మరణించినా లేకపోతే మరణించకపోయినా కూడా 2 విధాలా నా మాట అసత్యం అవుతుంది. అందువల్ల నీకు ఈ లోకాలను రక్షించాలనే అభిప్రాయం కనుక ఉంటే రావణుడి మీద ప్రయోగించిన ఈ దండాన్ని ఉపసంహరించుకో, నా మాట సత్యం అయ్యేటట్టు చెయ్యి అని బ్రహ్మ అడిగాడు. ఏవ ముక్తస్థు ధర్మాత్మ ప్రత్యువాచ యమస్తదా ఏషవ్యావర్తితో దండ ప్రభ విష్ణుర్హీనో భవ. ధర్మాత్ముడైన యముడు ఆ మాటలు విని ఇలా అన్నాడు, ఇదిగో నీ మాట ప్రకారం దండాన్ని ఉపసంహరించుకున్నాడు. ఎందుకంటే నువ్వు మా అందరిపైన అధికారం కలవాడివి కాబట్టి. కిన్విదానీ మయా శక్యం మయా రణగతేనాయి నమయా యజ్జయం శక్యో హంతు వరపురస్కృత. అయితే ఇతన్ని నేనేం చేయాలో నువ్వే చెప్పాలి ఇప్పుడు అన్నాడు. ఏష తస్మాత్ ప్రణశ్యామి దర్శనాదస్య రక్షస ఇత్యుక్త్వా శరదః తత్రైవాంతరధీయత. అందువల్ల ఆయనే చెప్పాడు, అంతర్ధానం అయిపోతాను నేను ఈ రథంతో అశ్వంతో సహా అన్నాడు. దశగ్రీవస్తుతం జిత్వా నామ విశ్రావ్య చాత్మనః ఆర్య పుష్పకం భూయో నిష్క్రాంతో యమసాదనాత్. ఈ విధంగా యముణ్ణి జయించి, ఎవరు జయించినట్టే కదా, అంతర్ధానం అయిపోయాడంటే పారిపోయినట్టే లెక్క కదా. ఆ విధంగా రావణాసురుడు పుష్పక విమానం ఎక్కి అదే యముని జయించి పుష్పక విమానం ఇచ్చి యమలోకం నుండి బయలుదేరాడు. సత్వైవస్వతో దేవై సహ బ్రహ్మ పురోగమై జగామ త్రిదివం హృష్టో నారదస్య మహాముని. బ్రహ్మ మొదలైన దేవతలతో కూడి యముడు సంతోషంతో స్వర్గానికి వెళ్ళిపోయాడు. నారద మహాముని కూడా వెళ్ళాడు. సతు వైవస్వతో దేవై సహ బ్రహ్మ పురోగమై జగామ త్రిదివం. త్రిదివం అంటే స్వర్గమే. అంటే ఈ నరకం యమలోకం కూడా స్వర్గంలో పార్టీ అన్నమాట దీన్ని బట్టి కదా. అక్కడికి వెళ్ళిపోయాడు అంటే యముడు. అందుకోసమే అక్కడ మనకు ఇందులో ఏం చెప్పారు, పుణ్యం చేసుకున్న వాళ్ళు ఏ ఫలాలు పొందుతున్నారో కూడా చెప్పారు అక్కడ కదా. అందులో భాగమే అనుకోవాలి. కృష్ణార్పణమస్తు. రేపు మనం 23వ సర్గను ప్రారంభం చేద్దాం.